ఆయన్ని అందరూ అంటుంటారండి, ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారండి. హిమాలయ పర్వతాలంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని. నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు రావడం నిజంగా మా అందరూ అదృష్టంగానే భావిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ కానుకని చిరు కానుక కూడా అనవండి, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుక ఎంత కానుకైనా మాకు బంగారంతో సమానం. మీరు మా నియోజకవర్గానికి శాసనసభ్యులు అవడం నిజంగా మా అదృష్టం సార్. పుట్టింటి ఆడబడుచులాగా బట్టలు పెట్టి మాకు స్ఫూర్తినిచ్చే ఇది ఇలా ఎవరూ చేయలేదు. మా అందరు ఆయుష్ వేసుకుని మీరు రామరాజ్యంలాగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని. ఇది ఒక గిఫ్ట్ కాదండి, మాకు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక మంచి. చాలా చాలా ధన్యవాదాలు సార్. పిల్లలతో మాకు ఇలాగా వారి చేతే సత్కరింపజేయడం చాలా ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల సర్వీస్లో ఎవరికీ దక్కని ఒక గౌరవం అనేది. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే 30 ఏళ్ళు అయింది సార్. ఎప్పుడూ కూడా ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని ఇంత చక్కగా, అంటే పుట్టింటి ఆడపడుచులు గౌరవించినట్టు మాకు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవించడం ఎప్పుడూ జరగలేదు సార్. ఉపాధ్యాయులు ముందు దుకాణాల దగ్గర నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. గురువులందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఇంత చక్కటి ఆలోచన అంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా రాలేదు. గురువుని దైవంగా భావించేటువంటి వారు ఎలాగైతే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారో దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారండి. నా పేరు రత్నగిరి అండి. నేను గొల్లప్రోలు గర్ల్స్ హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మాది పిఠాపురం. ఈ గొల్లప్రోలు నియోజకవర్గానికి, పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు రావడం నిజంగా మా అందరూ అదృష్టంగానే భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సందర్భంగా ఆయన మాకు ఇచ్చిన ఈ కానుకని చిరు కానుక కూడా అనవండి, ఎందుకంటే మనస్ఫూర్తిగా ఇచ్చిన కానుక ఎంత కానుకైనా మాకు బంగారంతో సమానం. ఆడపడుచులం అనేటప్పటికీ ఏమి ఇష్టంగా తీసుకుంటామో, ఏం చూసి ఆనందిస్తామో గ్రహించి మా మనసెరిగి మాకు ఇచ్చిన మా మంచి డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మరి నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే, పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతున్నది అనేది ఏ మూల నుంచి ఏ ఒక్కళ్ళని పిలిచి అడిగినా తడుకోకుండా చెప్తారు సార్. ఆ అభివృద్ధి ఎంత సక్రమంగా జరుగుతుంది, ఎంత ఆనందంగా ఉన్నారనే విషయం. ఇక ఒక ఉపాధ్యాయునిగా పాఠశాల విషయానికి వస్తే, మా విద్యార్థులు వాళ్ళ యొక్క యూనిఫామ్స్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, అన్నిటి విషయాల్లో వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారండి. వారు మాకు ఇచ్చిన ఈ సహకారాన్ని మేము తప్పకుండా అందిపుచ్చుకుని విద్యార్థుల పట్ల మేము మరింత శ్రద్ధ చూపించి మరింత ఆనందదాయకమైన అభివృద్ధి పదంలో మా పాఠశాలను నడిపిస్తామని మేము మా పాఠశాల తరఫున మాటిస్తున్నాను సార్. ఇందుకు ఉదాహరణగా క్రిందటి సంవత్సరం 2024-25 సంవత్సరంలో తోట పుష్పాంజలి అనే అమ్మాయి మా స్కూల్ నుంచి ఒక స్టేట్ ర్యాంకర్గా, డిస్ట్రిక్ట్ ర్యాంకర్గా జపాన్ టూర్ వెళ్ళి వచ్చిన ఆ అమ్మాయే మా కృషికి నిదర్శనం. అదే మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాం సార్. అలాంటి అభివృద్ధిని మరింత తీసుకురావాలని మేము కృషి చేస్తామని డిప్యూటీ సీఎం గారికి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున నేను మాటిస్తున్నాను సార్. మా విద్యార్థులందరూ కూడా అదే విధంగా కృషి చేస్తున్నారండి. ఈ అవకాశాన్ని ఇంత మంచి ఆనందంగా కానుకనిచ్చి మా అందరినీ సంతోషపరుస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాంజలి సార్. నమస్కారం అండి. ఈ రోజు ఉపాధ్యాయుల్ని గుర్తించి నిలబెట్టే కార్యక్రమంగా భావిస్తున్నాం. ఒకనాడు బ్రిటిష్ ప్రధానమంత్రి అట్లీ గారు పాఠశాలకు రావాలంటే ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని పాఠశాలకు వచ్చి ఉన్నత విలువల్ని, గురువులకు ఉన్నత స్థానాన్ని ఆపాదించి ఒక ఉన్నత స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వడం, గౌరవించడం ఒక కథగా చెప్పుకునేవాళ్ళని. ఈ రోజుని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ప్రజలందరికీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయులను గుర్తించి ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఉపాధ్యాయుల్ని గుర్తించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, మనం మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఉత్తమమైన భావి భారత పౌరులు తయారవుతారు. లేనట్లయితే విలువలు ఈ క్షీణదశ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది.
గత ప్రభుత్వాల కాలంలో ఉపాధ్యాయుల్ని మందు దుకాణాల దగ్గర నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఎటువంటి గుర్తింపు లేకుండా అందున ప్రైవేట్ స్కూల్లో తక్కువ జీతాలకు పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. వారు చాలా దుర్భరమైన జీవితం గడుపుతారు. అటువంటి వారిని కూడా గుర్తించి ఉపాధ్యాయులు ఎక్కడున్నా ఉపాధ్యాయులే, వారి ద్వారానే సమాజాన్ని మార్చగలం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. గురువుని దైవంగా భావించేటువంటి వారు ఎలాగైతే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారో దానికి నిదర్శనమే పవన్ కళ్యాణ్ గారండి. ఆయన మా గురువులందరినీ కూడా ఇలా గుర్తించి ఇంతటి మంచి సేవా కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆయన ఉపాధ్యాయులందరినీ పూర్వకాలంలో ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర, ఇసుక ర్యాంపుల దగ్గర కాపలాగా పెట్టేవారండి. ఈరోజు ఈయన మమ్మల్ని అందరినీ గుర్తించి మాకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ నూతన వస్త్రాలు బహుకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. శిరస్సు వంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నామండి. ఇదే వరవడిని కొనసాగించాలని ఆయన్ని అందరూ అంటుంటారండి, ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారండి. ఆ విధంగానే ఆయన ఈ రోజున ఉపాధ్యాయులందరికీ కూడా ఈ రకంగా నూతన వస్త్రాలు బహుకరణ చేసినందుకు వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆయన రాష్ట్ర దేశ కాల పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఉన్నత శిఖరాలకి ఎదగాలని, హిమాలయ పర్వతాలంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నమస్సుమాంజలు. నా పేరు మాధవేణి. నేను గొల్లప్రోలు జడ్పీహెచ్ గర్ల్స్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఇన్నేళ్ల సర్వీస్లో ఎవరికీ దక్కని ఒక గౌరవం అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను మాకు దక్కడం చాలా హర్షణీయమైన విషయం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఆ ఆచార్యుని గుర్తించి మీరు ఈ రకంగా కానుకలు పంపించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు తెలియజేయడం చాలా చాలా ఒక మెమరబుల్గా ఉంది. ఈరోజు మార్నింగ్ ఈ న్యూస్ చూసేటప్పుడు మేమే నమ్మలేకపోయాం విషయాన్ని. ఇంత గుర్తించారా ఈ నియోజకవర్గంలో ఉపాధ్యాయులను అనిపించింది. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం మేమందరము కూడా. నెక్స్ట్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంత బాగా మాకు గుర్తుండిపోయేలా చేస్తారు. మీరు దసరా కానుక మా డిఏ బకాయిలను కూడా చెల్లిస్తారని ఆశిస్తున్నాం సార్. మేము ఒక్కసారి ఈ విషయం మీద దృష్టి పెడతారని ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు గురుపోత్సవం సందర్భంగా మరి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు మా మండలానికి సంబంధించి ఉపాధ్యాయులందరికీ కూడా నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మరి సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయుల పట్ల, గురువుల పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధతకి ఈ చక్కటి నిదర్శనం. మరి ఆ విధంగా తన గురువులందరినీ కూడా గౌరవిస్తూ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరింత ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మా ఉపాధ్యాయ సోదరీ సోదరులందరూ కూడా ఆయనకి అండగా ఉంటామని, ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించి ఇంతటి మా మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మా ఉపాధ్యాయుల నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి చక్కటి ఆలోచన అంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా రాలేదు. ఇలాంటి చక్కటి ఆలోచనతోటి మా యొక్క ఉపాధ్యాయుని లోకాన్ని మెప్పించినటువంటి ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇంతటి చక్కటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. On behalf of my teacher community, I really deeply express my gratitude to our Honorable Deputy Chief Minister for felicitating us in this way. This is really overwhelming for all the teachers. We consider it as a certificate of appreciation, token of appreciation. ఇది ఒక గిఫ్ట్ కాదండి, మాకు జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక మంచి గిఫ్ట్ ద్వారా మమ్మల్ని ఆనర్ చేశారు సారు. అంత స్థాయిలో ఉండి కూడా టీచర్స్ డే రోజు మమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది మేము రియల్లీ మర్చిపోలేనటువంటి విషయం. మేము మా థ్యాంక్స్ సార్కి డెఫినెట్లీ అందజేస్తారని మేము టీచర్ కమ్యూనిటీ నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. మాకు ఇప్పటి వరకు నేను 36 years సర్వీస్ పూర్తి చేస్తున్నాను.
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఎటువంటి ఆఫీసర్లు మాకు ఏదో షాల్ కప్పుతారు, గౌరవిస్తారు తప్ప ఇలా పుట్టింటి ఆడబడిచేలాగా బట్టలు పెట్టి మాకు స్ఫూర్తినిచ్చే ఇది ఇలా ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం మీరు ఇలా మమ్మల్ని గుర్తుపెట్టుకుని మా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం అయ్యి మమ్మల్ని గుర్తుపెట్టుకుని ప్రతి టీచర్ని ఆడబడిచేలాగా పట్టుచీరలతో సత్కరించడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా అందరు ఆయుష్ వేసుకుని మీరు రామరాజ్యంలాగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని, ఇలాగే ఉపాధ్యాయులను గౌరవిస్తూ స్కూల్స్ అన్నిటినీ మీ పరిపాలనలో అంతటా అభివృద్ధిని చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సార్. విద్యార్థులతో మాకు చీరలు ఇప్పించి మాకు పాద నమస్కారాలు చేయించి ఇవన్నీ మీరు ఇలాంటి కొత్త వరవడిని సృష్టించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా సంతోషాన్ని మీకు మాటల్లో మేము ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ మీ ప్రతి అంశాన్ని మేము అనుభూతి పొందుతున్నాం. ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారీగా మొదలు పెట్టారు మీరు. ఇది ఇలాగే కొనసాగాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ వరవడిని ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదు. చాలా చాలా ధన్యవాదాలు సార్. పిల్లలతో మాకు ఇలాగా వారి చేతే సత్కరింపజేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సనాతన ధర్మంలో గురువుకి పెద్ద స్థానం ఉంది. ఎందుకంటే దృష్టాంతాలు గురువుకి చెప్పడానికి దృష్టాంతం వెతికితే లోకంలో ఏదీ కనపడలేదట. ఒక పరుసవేదిని దృష్టాంతంగా పెడదాము అని అనుకుంటే పరుసవేది ఇనుముని బంగారంగా మారుస్తుంది తప్ప మరో పరిసవేదిగా మార్చదు. కానీ గురువు నిజమైనటువంటి ప్రతిభాశాలి అయి శిష్యుల యందు వాత్సల్యం కలిగినటువంటి గురువు తనంతటి వాడిగా మళ్ళీ శిష్యుడు మరో గురువుగా అయ్యేలాగా చేస్తాడు. అందుకని గురువుకి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. ఇటువంటి గురువులోని ఆ గురుస్థానాన్ని ప్రేమతో మేమందరము స్వీకరిస్తే మమ్మల్ని అందరినీ ఒక సోదరీమణుల్లాగా లేదా జెంట్స్ టీచర్స్ని ఒక సోదరులాగా ట్రీట్ చేసి శ్రీ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ టీచర్స్ డే సందర్భంగా మమ్మల్ని గౌరవించడం ఉపాధ్యాయ వృత్తిని గౌరవించినట్లుగా అని మేము భావిస్తూ అనేక వందనాలు తెలుపుకుంటున్నాము. చాలా ఆనందం అండి. నా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులకు నా నమస్కారాలు. సార్, మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నాము. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే 30 ఏళ్ళు అయింది సార్. ఎప్పుడూ కూడా ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని ఇంత చక్కగా అంటే పుట్టింటి ఆడపడుచులు గౌరవించినట్టు మాకు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవించడం ఎప్పుడు జరగలేదు సార్. మీరు సనాతన సంప్రదాయాన్ని అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురువుల్ని గౌరవించాలనే సంప్రదాయాన్ని మీరు మమ్మల్ని అందరినీ గౌరవించి దీన్ని ఒక వరవడిగా పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుని వాళ్ళు కూడా ఎల్లప్పుడూ గురువు యొక్క అడుగుజాడల్లో నడవాలని మీరు మార్గనిర్దేశకత్వం చేసినట్టు అయింది సార్. మీరు మా నియోజకవర్గానికి శాసనసభ్యులు అవడం నిజంగా మా అదృష్టం సార్. గత చాలా సంవత్సరాలుగా నేను ఇక్కడే పుట్టాను సార్. పిఠాపురం మాది. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి పదంలో మా నియోజకవర్గం ఉండలేదు సార్. గవర్నమెంట్ స్కూల్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తీర్చిదిద్దారు సార్. మీరు ఇంట్రడ్యూస్ చేసిన యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి సార్. మేము చాలా మందికి ఒక విధమైన అపోహ ఉంది సార్. గవర్నమెంట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉపాధ్యాయుల కంటే తక్కువ అనే అభిప్రాయంలో ఉన్నారు సార్. వాళ్ళకి ఎవరికి కూడా తీసుకోము. మా పిల్లలు మంచి మార్కులు సంపాదిస్తారు, మేము అందరికంటే చక్కగా చదువు చెప్పగలమని మా స్కూల్ నుంచి ఉన్న తోట పుష్పాంజలి 594 మార్కులు సంపాదించి రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని జిల్లాలో ప్రథమ స్థానాన్ని సంపాదించింది సార్. దీనికి మా యొక్క టాలెంట్కి నిదర్శనం ఇదే సార్. అంటే మీరు ఇలాంటి మమ్మల్ని వెనుకుండి ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇంకా అభివృద్ధిని పురోగతిని మేము సాధిస్తామని మీకు తెలియజేస్తూ మా టీచర్స్ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్. నేను గల్లోపురం గర్ల్స్ స్కూల్లో ఒక 10 years నుంచే పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాను.
సార్ గవర్నమెంట్ టీచర్తో పాటు మా కూడా ఐడెంటిఫై చేశారంటే చాలా చాలా సంతోషం వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో వచ్చాను మన పార్ట్ టైంలో ఒక చూపు కూడా ఎవరు వేయలేదు. కానీ సార్ మాకు ఐడెంటిఫై చేసి మనకి ఒక చిల్లీలాగా చూసి సాడీ మనకి గిఫ్ట్ ఇచ్చారు. మనం చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో పాటు మనం ఇంకా కోరుకుంటాం మనకి ఫుల్ డే చేసి మనం కూడా కొంచెం శాలరీ పెంచేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటారు. 1-2 టీచర్స్ కాదు, ఒక 3000 4000 టీచర్స్ ఉన్నాయి పార్ట్ టైం ఇంట్రెస్టెన్స్. సో నేను మళ్ళీ కోరుకుంటాను సార్ మా మీద కొంచెం డిస్టింక్ట్ చూపు పెట్టాలి. ధన్యవాదాలు. నమస్తే అండి. మరి మా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా పిఠాపురం మండలంలో గురు పూజోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని గౌరవిస్తూ, అంటే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ, సారు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువే ఎప్పటికీ ప్రాచీన కాలం నుంచి ఎలా పూజింపబడుతున్నాడు గురువు, అదే విధంగా రాబోయే కాలం కూడా గురువును పూజించాలి. గురువును పూజించిన నాడే విద్యార్థికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ భవిష్యత్తు అందంగా ఆనందంగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి సారు మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది. మరి ఆయన యొక్క కాన్సెప్ట్ రాబోయే తరానికి పిల్లలకి మేము వివరించి ఆయన యొక్క ఉద్దేశం ఏముంది, ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని పిల్లలకి మేము విశదీకరించి ఇప్పుడున్న జనరేషను రాబోయే జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు, అంటే గురువుని పూజించాలి, ఆ గురువుని గౌరవించిన రోజునే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం బాగా అభివృద్ధి చెందుతాము అనే కాన్సెప్ట్ తోటి ఆయన ఏదైతే చేయబోతున్నారో చేశారో అది విద్యార్థుల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఉన్న పిల్లలు రాబోయే జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా గురువుల పట్ల గౌరవభావంతో, సమాజం పట్ల అంకిత భావంతో ఉండేటట్టు చెప్పాలనే సందేశాన్ని మా ద్వారా ఆయన మనసులో ఉన్న భావాన్ని పిల్లలకి అందించే విధంగా చేశారండి. నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. అట్ ది సేమ్ టైం గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. నా యొక్క 25 సంవత్సరాల సర్వీస్లో మరి ఇలాగే జరగటం, ఈ నియోజకవర్గంలో జరగటం, ముఖ్యంగా అది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరగటం అనేది మాకంతా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి ఆయన మా మీద, ఇప్పుడున్న మా పిల్లల మీద ఏ విధమైన బాధ్యతని నిర్వర్తించాలనుకుంటున్నారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ మా యొక్క మండలంలో, పిఠాపురం మండలంలో మేము ఇప్పుడు చేస్తున్న విద్యా వ్యవస్థలో మంచి మార్పులు తీసుకొచ్చి ఆయనకి అనుకూలంగా, ఆయన యొక్క ఆకాంక్షకి అనుగుణంగా మా విద్యా వ్యవస్థను డెవలప్ చేయడానికి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా ఉపాధ్యాయ లోకం ఖచ్చితంగా కృషి చేస్తుందండి. ఎప్పటికీ కూడా మేమంతా కూడా ఆయనకి కృతజ్ఞతగా ఉంటాం, గౌరవభావంతో ఉంటాం. అట్ ది సేమ్ టైం సార్ కూడా మా పట్ల చూపిస్తున్న ఈ గౌరవ భావానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. గురు పూజోత్సవం జరుపుకుంటున్న ఉపాధ్యాయ సహోదరులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు చాలా సంతోషించదగిన విషయం ఏంటంటే, మన నియోజకవర్గం నుంచి, పిఠాపురం నియోజకవర్గం నుంచి మన ప్రియతమ నాయకులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సహోదరులుగా భావించి మాకు చీరలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మేము సర్వదా చాలా సంతోషిస్తున్నాము. ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలాగా గురువుల్ని గౌరవించడం అనేది మన ప్రభుత్వంలో మొదటిసారిగా చూస్తున్నాం. ఇది చాలా సంతోషించదగినది. అదేవిధంగా మనం చూసినట్లయితే తల్లి తండ్రి తర్వాత గురువుకే ముఖ్య ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా మమ్మల్ని ఈ విధంగా గౌరవించడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈ వరవడి పిల్లలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ప్రభుత్వం మమ్మల్ని ఇంతగా గౌరవించినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈ రోజు చాలా మంచి రోజు, శుభదినం. మాకు మా సర్వీస్ లో ఫస్ట్ టైం అండి గురు పూజ సంబంధించి ఉపాధ్యాయులకి ఇలాగా మాకు ఇవ్వడం అన్నది నేను చరిత్ర చూడలేదు. 36 years సర్వీస్ అండి, ఎప్పుడు కనీసం ఊహించలేదు నేను. అటువంటిది మన ప్రీతమ నాయకులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గదిలో ఉపాధ్యాయులను గురువులుగా గుర్తించి వాళ్ళు గౌరవించారని భావన కలిగినందుకు ఆయనకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గురించి విన్నాం. ఆయనకి చాలా విలువలు ఉన్నాయని,
చాలా సేవా కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నారు. అందులో భాగంగా చాలా మందికి సహాయం చేయడం అవన్నీ చూస్తున్నాం. కానీ ఈ స్థాయిలో ఉన్న మమ్మల్ని, ఆయన స్థాయి అంటే మరి సీఎం తర్వాత ఆయనే, ముఖ్యమంత్రి గారి తర్వాత ఆయనే, కానీ ఈ స్థాయిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని మాకు ఏదో చెయ్యాలి, మమ్మల్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఆయన చేసిన ఈ పనిని మేము చాలా అభినందిస్తున్నామండి. మా కృతజ్ఞతలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా టీచర్స్ అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలు కూడా దీన్ని చూసి నేర్చుకుంటారని, వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు గౌరవించడం, తల్లిదండ్రులు గురువులు నిస్వార్థంగా పిల్లలు ప్రేమిస్తారు, ఆ నిస్వార్థతను వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళని గౌరవించగలుగుతారని, ఈయన చేసిన ఈ పని ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ. గురు పూజోత్సవం సందర్భంగా మాలాంటి గురువులందరినీ కూడా గుర్తించి సాటి అన్నలాగా మా అందరికీ కూడా శారీస్ని పంచారు. దాంతో మా విద్యార్థులచే మాకు శారీస్ని పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దాంట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఇలాంటి డిప్యూటీ సీఎం మాకు రావడం, మా పిఠాపురానికి రావడం మాకు చాలా గౌరవకారణంగా ఉంది. దట్టు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా డిప్యూటీ సీఎం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంలో మన డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వ స్కూల్తో పాటుగా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు అనేటువంటి మమ్మల్ని అందరినీ కూడా మా పిల్లల ద్వారా గౌరవించేలా వారి తరఫున కానుక పంపించి మమ్మల్ని ప్రత్యేకించి గుర్తించినందుకు, అలాగే పిల్లలకి గురువుల యొక్క విశిష్టత తెలియజేసే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. గురు పూజోత్సవం నాడు ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి గురువుల తరపున నా నమస్కారాలు. ఆయనకున్నటువంటి ప్రత్యేకతలో గురువుని సత్కరించుకోవడం అనేది ఆయన యొక్క మంచితనంలో ఒక మంచితనంగా గుర్తిస్తూ పిల్లల చేత మాకు గురువులను సత్కరించి ఒక నూతన వస్త్రాలను బహుకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మరొకసారి కళ్యాణ్ గారికి గురువుల తరపున నేను గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. A very good morning, respected our Deputy CM Garu. We are very happy to take this precious gifts from you. We are very happy this day giving Teachers Day. Thank you. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మమ్మల్ని సత్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సమయంలో మరి ఏ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఈ బహుమానాలు ఇచ్చారు, మరి ఆ గురువు గురించి నేను ఈ పాట పాడుతున్నాను. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. బ్రహ్మా గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః. యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకి మా వందనాలు, చందనాలు వందనాలు, చందనాలు పరిమళాల నందనాలు. బ్రహ్మా గురు విష్ణువు గురుదేవో మహేశ్వరః, గురుదేవో మహేశ్వరః, గురుదేవో మహేశ్వరః. కొంచెం కొత్తగా మా ఉపాధ్యాయులకు అంతా కూడా చాలా ఆనందంగా ఈ క్షణంలో మరుపులన్నిగా కూడా అనిపిస్తోంది. వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలన్నింటినీ సందర్శించి మా యొక్క ప్రగతిని మీరు గమనించి మమ్మల్ని ప్రోత్సహిస్తారు అని చెప్పేసి చాలా గట్టిగా అనుకుంటున్నాను. అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ప్రాధాన్యత ఇస్తారనేసి మరీ మరీ కోరుకుంటున్నాను. అందులోనూ మా బిఎంఆర్ ఎస్బిఎంఆర్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ పాదగిరి పక్కనండి జగ్గేశ్వరం ఆ స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తారని. ఎందుకంటే మేము పిఎంసీ స్కూల్ సార్, ఇక్కడ ఒక మా ల్యాబ్లు రెండు కూడా ఓపెనింగ్ కి చాలా గట్టిగా తయారయ్యి చాలా రంగులుగా తయారయ్యి
రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తాయా అని చెప్పి మా గదులు గోడలు కూడా వెయిట్ చేస్తున్నాయి. మీరు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఆ గదులను ఓపెనింగ్ చేసి మా ల్యాబ్ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం మేమందరం కూడా వీఆర్ వెరీ ఈగర్ టు welcome you sir and very eager to take a pic with you all. Have a pic with you all. Thank you very much. Thank you.